నూతన సంవత్సరంలో మనము ఈ 5 విషయాలు మనం నిర్లక్ష్యం చేయకుండా బహు శ్రద్ధ వహించాలి. మొదటిగా, ఈ నూతన సంవత్సరంలో నీ ఆత్మీయతను నిర్లక్ష్యము చేయొద్దు. నీ ఆత్మీయతను నిర్లక్ష్యము చేయొద్దు. మనం ఆత్మీయులము, ఆత్మదేవుణ్ణి సేవించేవారము కాబట్టి ఆత్మీయతను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆత్మీయతను నిర్లక్ష్యపరచకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదటిగా, మీ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏమిటది? ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే కనిపించేదేంటో చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు, ఈ మాట చాలా చాలా విలువైన మాట. ఇంగ్లీష్లో ఏముందంటే ఇన్ ద బిగినింగ్ గాడ్. ప్రారంభము దేవుడు. ఈ సమస్త సృష్టి దేవునితోనే ప్రారంభమైంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సమస్త సృష్టి దేవునితో ప్రారంభమైంది. దేవుని చేత సృష్టించబడిన నువ్వు నీ దినాన్ని దేవునితోనే ప్రారంభించాలి. సాధ్యమైనంత వరకు ఉదయము 5 గంటల లోపే లేచే ప్రయత్నం చేయండి. బైబిల్లో మరొక చోట మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము, అక్కడేమని రాసిందంటే, యేసుక్రీస్తు పెందల కడనే లేచి, అనగా ఇంకా చాలా చీకటి ఉండగానే. యేసుక్రీస్తు ఎప్పుడు లేచాడట? పెందల కడనే లేచాడట. క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? క్రీస్తును అనుసరించువాడు. క్రీస్తును అనుసరించువాడు, క్రీస్తు వలె జీవించటానికి ప్రయత్నం చేసేవాడు. సో మనం అనుసరిస్తున్న మన యేసు పెందల కడనే లేచేవాడట. పెందల కడనే లేవడం పరిశుద్ధుల జీవితంలో కనిపించే ఒక విలువైన లక్షణం. పనికొచ్చే వారిలో కనిపించే ఒక విలువైనటువంటి లక్షణం. పైకొచ్చే వారిలో కనిపించే ఒక విలువైన లక్షణం. పనికి మాలిన వాళ్ళు పొద్దున్నే లేవలేరు. పనికి రాని వాళ్ళు పొద్దున్నే లేవలేరు. నువ్వు పనికి రాకపోయినా, పనికి మాలిన వాడివైనా నువ్వు పొద్దుటే లేవవు. ఆలస్యంగా లేవడం అది సాధారణంగా నీ జీవితంలో దేవుని దీవెనలను, ఆశీర్వాదాలను అలక్ష్యం చేయటమే అనే విషయం మర్చిపోకండి. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? నువ్వు చేసే పనులను దేవుడు దీవించాలని ఆశపడుతున్నావా? అయితే వినో, పెందల కడనే లే. ఎందుకని? యేసుక్రీస్తు ప్రపంచంలో మోస్ట్ బిజియెస్ట్ ప్రీచర్. ప్రపంచంలో యేసుక్రీస్తు అంత బిజీగా ఉండేటటువంటి సేవకుడు మరొకడు లేడండి. అయినా యేసుక్రీస్తు పెందల కడనే లేచేవాడు. నువ్వు ఎంత బిజీగా ఉండేటటువంటి ఇల్లాలివైనా, ఎంత బిజీగా ఉండేటటువంటి భర్తవైనా, ఎంత బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత బిజీగా ఉండే ఉద్యోగివైనా, ఎంత బిజీగా ఉండే స్టూడెంట్ అయినా, సేవకుడు అయినా, ఉదయమునే లేవటం అది యేసుక్రీస్తు యొక్క అలవాటు. ఆయనను అనుసరించే మనం కూడా దీన్ని అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది. ఆదియందు దేవుడు అనగా ప్రారంభము దేవునితో. నీ దినాన్ని దేవునితో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. యేసుక్రీస్తు తన దినాన్ని తన తండ్రితోనే ప్రారంభించాడు. ఇందాక మనం చూసినట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, ఆయన పెందల కడనే లేచి, అంటే ఎంత పెందల కడనే అని అంటే ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి, ఆయనకంటూ ఒక ఇల్లు లేదండి. ఆకాశ పక్షులకు గూడ్లున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి అంటే యేసయ్యకు తలదాచుకోవడానికి కనీసం కొంచెం చోటు కూడా లేదండి. మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే, బ్రదర్ నాకు ప్రార్థన చేయాలని ఉంది కానీ ప్రైవసీ లేదు బ్రదర్. ప్రార్థన చేయాలి, ఏకాంతంగా దేవునితో గడపాలని ఆశ ఉంది కానీ అందుకు తగినటువంటి ఒక చిన్న గది లేదు బ్రదర్. నాకు కానీ గది ఉంటేనా బ్రదర్ ఎంత అద్భుతంగా ప్రార్థన చేసేవాడిను. ఇవన్నీ ఒట్టి కబుర్లు. ఒక స్టూడెంట్గా నేను ఉన్నప్పుడు నాకు ప్రత్యేకంగా గది లేదు.
అనేక సందర్భాల్లో నేను బాత్రూంలోనే ప్రార్థన చేసేవాడిని, కొన్ని సందర్భాల్లో టాయిలెట్లో మోకరించి ప్రార్థన చేసేవాడిని. హాస్టల్లో ఉంటున్నప్పుడు అందరూ ఆ బాత్రూమ్ అంతా వాడేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని మొత్తం తుడిచేసుకొని ఆ బాత్రూమ్నే నా ప్రార్థనా గదిగా మార్చుకొని కన్నీళ్లు మున్నీళ్లు కారుస్తూ ఎన్నెన్ని గంటలు ప్రార్థన చేసేవాడిని ఒక స్టూడెంట్గా. నా జీవితాన్ని కాపాడుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపును కాపాడుకోవడానికి, దేవుని యొక్క విలువైనటువంటి చిత్తాన్ని తెలుసుకోవడానికి ఒంటరిగా నేను ఎంతకాలం బాత్రూంలో ప్రార్థన చేశాను. రోడ్డు మీద ఒక బస్ స్టాండ్ ఉండేది, ఆ బస్ స్టాండ్కి చక్కగా బెంచ్ ఉండేది. ఆ ముందు ఒక చిన్న గోడ ఉంటుంది, పిట్టగోడ లాంటిది, దాని వెనకాల కూర్చోడానికి బెంచ్ లాంటిది ఉంటుంది. అందరూ పడుకున్న సమయంలో ఆ రోడ్డు పైన ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్నటువంటి కూర్చోడానికి ఉన్నటువంటి ఆ బెంచ్ మీద మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఏకాంతంగా దేవునితో గడపడం, ఎక్కువ సమయం దేవునితో గడపడం, దయచేసి గమనించండి, విలువైన ఆత్మీయ పునాది వేసుకోవడానికి అది ఆధారం. యేసుక్రీస్తు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా తాను పెందలకడనే లేచేవాడు. చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి ఏం చేశాడట? ప్రార్థన చేసెను అని మీ బైబిల్లో కనిపించదు, మరి ప్రార్థన చేయుచూ ఉండెను. ఏదో ఒకసారి నువ్వు ప్రొద్దుటే లేచి ప్రార్థన చేసేసి నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అయిపోవడానికి వీల్లేదు. ఉదయమునే లేవడం, పెందలకడనే లేవడం, ప్రభు సన్నిధిలో మోకరించడం, అది నీ జీవితంలో ఒక భాగం కావాలి. నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థన జీవితాన్ని. ప్రొద్దుట లేచిన వెంటనే పెందలకడనే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏమిటంటే మోకరించి ప్రార్థన చేయటం. దేవునితో నీ దినాన్ని ప్రారంభించటం అత్యవసరం. అది యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఒక మోడల్. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతి ఒక్కరూ కూడా పెందలకడనే లేచి మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు. అది మార్టిన్ లూథర్ కావచ్చు. మార్టిన్ లూథర్ అయితే మార్నింగ్ 3 గంటలకి లేచి 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేసేవాడు. జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశాన్ని అలాగే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి జాన్ వెస్లీ గొప్ప సువార్థికుడు, గొప్ప కాపరి. ఉదయమునే లేచి మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థనతో తన సేవను, తన దినాన్ని ప్రారంభించాడు. నీ జీవితం అనేక మందిని ప్రభావితం చేయాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే, ఒక తల్లిగా నీ బిడ్డలను ప్రభావితం చేయాలనుకుంటే, ఒక తండ్రిగా నీ బిడ్డలను ప్రభావితం చేయాలంటే, ఒక భర్తగా భార్యగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి అంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే దేవునితోనే నీ దినాన్ని ప్రారంభించాలి. ఈ నూతన సంవత్సరంలో దాన్ని ఒక విధిగా, ఖచ్చితమైనటువంటి విధిగా అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రొద్దుటే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆ గదిలో దుమ్ముందనుకోండి, ఆ గదిని శుభ్రం చేయాలని మీరు ప్రయత్నం చేస్తే, చీపురు తీసుకొని ఒకవేళ ఆ దుమ్ముని ఊడ్చే ప్రయత్నం చేస్తే దుమ్ము పైకి లేస్తుంది. దుమ్ము పైకి లేస్తే ఖచ్చితంగా మీకు ఊపిరి సలపదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, తుమ్ముతారు, దగ్గుతారు. ఎందుకంటే సాధారణంగా దుమ్ము ధూళి మీ నాసిక రంధ్రంలో ప్రవేశించినప్పుడు అది ఊపిరి సలపకుండా చేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, అంతేకాకుండా దగ్గు వచ్చేస్తుంది, తుమ్ములు వచ్చేస్తాయి. సైతాను పని ఏమిటంటే ప్రతిరోజు ఏదో ఒక దుమ్ము లేపాలని ప్రయత్నం చేస్తాడు, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నం చేస్తాడు, ఊపిరి సలపకుండా ఏదో ఒక సమస్యను తీసుకొచ్చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, ప్రశాంతత లేకుండా చేసేస్తాడు. అది వాడి పనే. కానీ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? వాడు ఏ దుమ్ము అయితే లేపాలని, ఏ ధూళి అయితే లేపాలని, ఏ విషయం ద్వారా నేను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నం చేస్తాడో ఆ దుమ్మును అణిచివేసే పని ప్రార్థన చేస్తుంది. అనగా దుమ్ము ఉంది, దుమ్ముతో కూడినటువంటి ఆ గదిని మీరు శుభ్రం చేయాలని ఆశపడినప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ దుమ్మును ఒకవేళ ఊడ్చే ప్రయత్నం చేస్తే ఆ దుమ్ము పైకి లేస్తుంది. కానీ తెలివిగా మీరు ముందుగా కాస్త నీళ్లు చిమ్మారనుకోండి, ఆ తర్వాత చీపురు పట్టుకొని ఆ దుమ్మును ధూళిని ఊడ్చారనుకోండి, అది పైకి లేచే ఛాన్స్ లేదు. అది పైకి లేవన్నప్పుడు మీకు ఆ దుమ్ము కానీ ధూళి కానీ తుమ్ములను తీసుకురాదు, దగ్గును తీసుకురాదు, ఉక్కిరి బిక్కిరి చేయదు. అర్థమయ్యే విధంలో చెప్తున్నాను. ఉదయమునే నువ్వు లేచి ప్రార్థన అనే నీళ్లుని దినము పైన
చల్లినట్లయితే సైతాను ఆ దినములో నీ జీవితంలో దుమ్ము లేపే ప్రయత్నము ఎంత చేసినా దుమ్ము లేవనే లేవదు. ఎందుకంటే ముందుగానే నువ్వు ప్రార్థన అనే నీళ్లు చల్లేసావు కాబట్టి. ఆ దుమ్ము ఒకవేళ సైతాను నీ భార్య ద్వారా లేపే ప్రయత్నం చేయొచ్చు, నీ భర్త ద్వారా లేపే ప్రయత్నం చేయొచ్చు, ఉద్యోగం చేసే చోట నీ పక్కన కూర్చున్నటువంటి కొలీగ్ ద్వారా దుమ్ము లేపే ప్రయత్నం చేయొచ్చు, నీ బాస్ ద్వారా దుమ్ము లేపే ప్రయత్నం చేయొచ్చు, ప్రయాణంలో ప్రమాదం ద్వారా దుమ్ము లేపే ప్రయత్నం చేయొచ్చు. కానీ సైతాను ఎన్ని ప్రయత్నాలు చేసే ఉద్దేశం వాడికి ఉన్నాను, ఉదయమునే లేచి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాడు లేపాలనుకున్న దుమ్మంతటిని కూడా దేవుడు అణిచేస్తాడు. ఫలితంగా ఆ రోజు నువ్వు ప్రశాంతంగా ముందుకు సాగుతావు. నువ్వు చేసే పనులలో విజయం చూడగలుగుతావు. ఆది అందు దినము ప్రారంభంలో దేవుడు ఉండాలి నీ జీవితంలో. దేవునితోనే, దేవుని సన్నిధిలోనే నీ దినాన్ని ప్రారంభించాలి. మర్చిపోతు సుమా. 2 యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది అందు వాక్యము. జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము ఆది అందు వాక్యము. అనగా నీ దినము మొదటిగా దేవునితో ప్రారంభం కావాలి, దేవుని వాక్యముతో ప్రారంభం కావాలి. ఒకవేళ నువ్వు ఒక అరగంట సేపు నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఒక అరగంట సేపు వాక్యాన్ని చదవాలి. మొదటి గడియ నువ్వు దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది. నువ్వు ప్రొద్దుట లేచిన వెంటనే మొదటి 60 నిమిషాలు నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే 30 నిమిషాలు ప్రార్థన, 30 నిమిషాలు వాక్యము, ఇది నీ జీవితంలో 2 రెక్కలుగా మారితే ఎంత బాగుంటుంది. నీ దినంలో ఎక్కడా కూడా సైతాను అనే వేటగాడికి నువ్వు దొరకకుండా ఎత్తైన స్థలములో ఎగరాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఎత్తైన స్థలంలో నువ్వు ఎగరాలి అంటే ప్రార్థన అనే రెక్క, వాక్యం అనే రెక్క బలంగా ఉండాలి, 2 సమానంగా ఉండాలి. ఈ 2 రెక్కలను నువ్వు ఆధారం చేసుకొని సైతాను ఎంతగా నిన్ను శోధించాలన్నా, వేటాడాలన్నా అందనటువంటి ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినమో నువ్వు జీవించాలని నేను ప్రేమిస్తున్న దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. అయిన దానికి కాని దానికి సైతానుకు మనం దొరికిపోతూ ఉంటాం, సైతానుకు లొంగిపోతూ ఉంటాం, సైతాను శోధనకు పడిపోతూ ఉంటాం. కారణం తెలుసా అండి? ఈ జీవితంలో ప్రార్థన, వాక్యము అనే ఈ 2 రెక్కలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు కాకి కావచ్చు, పావురం కావచ్చు ఎగరలేకపోతూ ఉంటుంది. కారణం ఏమిటంటే దాని రెక్క సరిగా ఉండకపోవడమో, ఈకలు ఒకవేళ ఊడిపోవడమో, రెక్కకి ఏదైనా గాయం కావడమో జరిగితే పాపం ఎగరలేదు. ఏ పక్షి అయినా ఎగరలేకపోతుందంటే రెక్క ఏదో గాయమైంది. అడుగుతున్నాను, రెక్కలు గాయమై ఎగరలేనటువంటి పక్షి ఏమవుతుందో చెప్పండి? ఏ కుక్కకో ఏ పిల్లికో బలైపోతుంది. ఒప్పుకుంటారా? ఈరోజు మనలో చాలామంది సైతాను యొక్క కోరల్లో చిక్కుకుంటున్నారు, సైతానుకు దొరికిపోతున్నారు, సైతాను చేతిలో బందీ అయిపోతున్నారు. రెక్కలు సరిగా లేనటువంటి కాకి కావచ్చు, పావురం కావచ్చు, పిచ్చుక కావచ్చు, అది ఎగరలేనప్పుడు కుక్క, పిల్లి ఏం చేస్తుంది? ఈడ్చుకొని పోతుంది. ఈరోజు చాలామందిని సైతాను ఈడ్చుకొని పోతున్నాడు, అడ్డమైన చోట్లకు ఈడ్చుకొని పోతున్నాడు, అడ్డమైన పనులు చేయడానికి ఈడ్చుకొని పోతున్నాడు. వాడి సంతోషం కోసం నిన్ను వాడుకుంటున్నాడు. అలా నువ్వు వాడబడ్డానికి, దొరికిపోవడానికి కారణం ఏమిటంటే నీ రెక్కలు సరిగా లేవు కాబట్టి. ప్రార్థన, వాక్యం అనే రెక్కలు బలంగా ఉన్నట్లయితే వేటగాడైన సైతానుకు మనం దొరికే ఛాన్స్ లేనే లేదు. సంగమా, నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. మొదటిగా ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. బైబిల్ సెలవిస్తుంది, విసుగక ప్రార్థన చేయండి. కొన్నిసార్లు విసిగిపోతూ ఉంటాం, ఏం లాభం అండి, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావటం లేదుగా. సన్నగా ఉన్నవాళ్ళు మీరు ఎంతో కొంత లావు కావాలని ఆశపడతారు కదా, కొంచెం. మరి మీరు ఎంత తిన్నా లావు అవటం లేదు కదా, మరి తినడం మానేస్తున్నారా? మానట్లేదే. దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వటం లేదంటే నీకోసం శ్రేష్టమైన దానిని దేవుడు దాచిపెట్టాడు కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు. ఇది అద్భుతమైన సత్యం. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని దేవుని మీద అలిగితే ఏం లాభం చెప్పండి? దయచేసి దేవుని మీద అలక్కండి. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు చాలా జాగ్రత్తగా వింటున్నాడు.
తగిన సమయంలో ఆ దేవుడు శ్రేష్టమైన జవాబు నీకు ఇస్తాడు. ఈ విషయంలో ఏ ఒక్కరూ కూడా అనుమానం కలిగి ఉండొద్దు.